Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం S25 Ultraని iPhone 17 Pro Max and Pixel 10 Pro XL తో అయితే కంపేర్ చేయబోతున్నాము. ప్రపంచంలో ఉన్న 3 బెస్ట్ కంపెనీస్ నుంచి వస్తున్న ఫ్లాగ్షిప్ డివైజెస్ ని అయితే కంపేర్ చేయబోతున్నాము. ఈ 3 మోడల్స్ ని కంపేర్ చేసి ఏ ఫీచర్ ఏ డివైస్ లో బెటర్ గా ఉంటుందో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం డిజైన్ తో అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఈ డిజైన్ గురించి చూసుకుంటే 3 ఫోన్స్ మనకి డిఫరెంట్ డిజైన్స్ తో వస్తాయి. ఐఫోన్ లో చూసుకుంటే ఈ ఇయర్ కొంచెం డిజైన్ ని చేంజ్ చేశారు. కలర్ కూడా చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అదే మీరు S25 Ultra లో చూసుకుంటే ఇది మొత్తం మనకి బాక్సియర్ స్టైల్లో ఉంటది. సైడ్స్ చూసుకుంటే ఐఫోన్ తో కంపేర్ చేస్తే కొంచెం షార్ప్ గా ఉంటది. సామ్సంగ్ లో మనకి హార్డ్వేర్ పరంగా S Pen సపోర్ట్ కూడా ఉంటది. అదే పిక్సెల్ ఫోన్ కి వచ్చేసరికి ఇది కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంటది. రెండింటితో కంపేర్ చేస్తే సైడ్స్ మొత్తం మనకి మ్యాట్ ఫినిష్ ఉండదు, కొంచెం షైన్ అవుతా ఉంటది. మనకి హార్డ్వేర్ పరంగా ఐఫోన్ లో చూసుకుంటే కెమెరా కంట్రోల్ బటన్ అండ్ యాక్షన్ బటన్ ఉంటాయి కదా, పిక్సెల్ లో వచ్చేసి టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. ఈ కెమెరా ఐలాండ్ లో ఈ ఫ్లాష్ కింద మనకి టెంపరేచర్ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఐఫోన్ లో ఇక్కడ లైడార్ సెన్సార్ అయితే ఉంటుంది, దాని ప్లేస్ లో టెంపరేచర్ సెన్సార్ అయితే మనకి పిక్సెల్ వాళ్ళు తీసుకొచ్చారు. సామ్సంగ్ S25 హ్యాస్ ఏ మోర్ డ్యూరబిలిటీ. ఎందుకు అంటే మనకి సైడ్స్ చూడొచ్చు, ఇది టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. అదే మీరు ఐఫోన్ కానీ పిక్సెల్ 10 Pro XL కానీ చూసుకుంటే ఈ రెండు అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తాయి. 17 Pro Max లో వచ్చిన గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ ఇయర్ ఐఫోన్ 17 Pro Max డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేశారు. అల్యూమినియం ఫ్రేమ్ సైడ్స్ తో పాటు బ్యాక్ సైడ్ మొత్తం ఉంటుంది, ఎక్సెప్ట్ ఈ మధ్యలో పార్ట్ తప్ప. ఈ మధ్యలో మాత్రం మనకి సెరామిక్ షీల్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సామ్సంగ్ అండ్ పిక్సెల్ డివైస్ లో చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా బార్స్ చూస్తున్నారు కదా, ఐఫోన్ లో వచ్చేసి కెమెరా ప్లాటో ఉంటుంది. సో పొడుగ్గా మనకి న్యూ కెమెరా డిజైన్ అయితే తీసుకొచ్చారు. సామ్సంగ్ లో చూసుకుంటే యాజ్ యూజువల్ మనకి కెమెరాస్ అనేవి ఇండివిజువల్ గా ఉంటాయి. పిక్సెల్ లో వచ్చేసి కెమెరా బార్ ఉంటుంది, దాంట్లో మనకి కెమెరాస్ అనేవి ప్లేస్ చేశారు. మూడింటికి IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే కామన్ గా ఉంటుంది, కానీ డ్యూరబిలిటీలో స్లైట్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. బ్యాక్ ఆర్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఐఫోన్ లో కొంచెం ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది, బికాస్ బ్యాక్ సైడ్ మనకి ఓన్లీ హాఫ్ గ్లాస్ ఏ ఉంటుంది అండ్ సెరామిక్ షీల్డ్ 2 ఈస్ మోర్ డ్యూరబుల్. బట్ సైడ్స్ చూసుకుంటే కార్నర్స్ లో మనకి సామ్సంగ్ ఈస్ మోర్ డ్యూరబుల్ బికాస్ ఆఫ్ ద టైటానియం ఫ్రేమ్. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, మనకి ఐఫోన్ అండ్ సామ్సంగ్ వచ్చేసి రెండు 6.9 ఇంచెస్ డిస్ప్లేస్ తో వస్తాయి. అదే మీకు పిక్సెల్ లో చూసుకుంటే 6.8 ఇంచెస్ డిస్ప్లే, 0.1 ఇంచెస్ డిస్ప్లే సైజ్ తక్కువ ఉంటుంది అంతే. 3 డివైజెస్ వచ్చేసి మనకి సామ్సంగ్ ప్యానల్ ని యూజ్ చేస్తున్నారు. ఐఫోన్ వాళ్ళు కొంచెం దాన్ని కాన్ఫిగరేట్ చేస్తారనమాట. మూడింటికి కామన్ గా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఐఫోన్ లో మనకి డాల్బీ విజన్ అయితే యాడ్ చేస్తున్నారు. మినిమం నీట్స్ వచ్చేసి 1600 దగ్గర ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్ దగ్గర ఉంటుంది. రిజల్యూషన్ చూసుకుంటే 1320x2868 పిక్సెల్స్ అయితే ఉంటుంది. దాన్నే మీరు సామ్సంగ్ తో అయితే కంపేర్ చేశారనుకోండి, సామ్సంగ్ లో మనకి బెటర్ రిజల్యూషన్ అనేది ఉంటుంది. LTPO AMOLED డిస్ప్లే, పీక్ బ్రైట్నెస్ దీంట్లో మనకి ఓన్లీ 2600 నిట్స్ దగ్గరే ఉంటుంది. రిజల్యూషన్ చూస్తున్నారు కదా, 1440x3120 పిక్సెల్స్ అయితే ఉంటుంది. సో రిజల్యూషన్ మనకి సామ్సంగ్ లో బెటర్ గా ఉంటుంది. పిక్సెల్ విషయానికి వచ్చేసరికి హై బ్రైట్నెస్ వచ్చేసి 2200 నిట్స్ దగ్గర ఉంటే పీక్ బ్రైట్నెస్ ఐఫోన్ వాళ్ళని కూడా మించేశారు. 3300 నిట్స్ అయితే బ్రైట్నెస్ అనేది మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. రిజల్యూషన్ చూడొచ్చు, ఇది సామ్సంగ్ కి ఐఫోన్ కి మధ్యలో ఉంటుంది అనమాట. 1344x2992 పిక్సెల్స్ అయితే ఉంటుంది. సామ్సంగ్ అండ్ ఐఫోన్ లోనే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది యాడ్ చేశారు. సామ్సంగ్ వాళ్ళైతే లాస్ట్ ఇయర్ నుంచే మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. డిస్ప్లే లో మీకు రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఐఫోన్ లో కూడా యూజ్ చేస్తున్నారు, కాకపోతే రిఫ్లెక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. సామ్సంగ్ లో రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. పిక్సెల్ లో అయితే ఈ ఫీచర్ అయితే యాడ్ చేయలేదు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, పిక్సెల్ లో మనకి రిఫ్లెక్షన్స్ అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి. పర్సనల్లీ సామ్సంగ్ డిస్ప్లేస్ ఆర్ మై ఫేవరెట్. డిస్ప్లే యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేవి కనిపించట్లేదు. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, సామ్సంగ్ లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. 3 డివైజెస్ లోను 3 nm చిప్ యూజ్ చేస్తున్నారు. 3 డివైజెస్ లోను 12GB ఆఫ్ ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ లోనే పిక్సెల్ 10 Pro XL లో టెన్సర్ G5 చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ఐఫోన్ లో వచ్చేసి A19 Pro చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి సామ్సంగ్ అండ్ పిక్సెల్ లో చూసుకుంటే 8 కోర్ సిపియూని యూజ్ చేస్తున్నారు. ఐఫోన్ లో వచ్చేసరికి అది 6 కోర్ సిపియూ మాత్రమే ఉంటుంది. పిక్సెల్ వాళ్ళు మోస్ట్లీ కాన్సన్ట్రేషన్ వచ్చేసి మనకి GPU పర్ఫార్మెన్స్ కానీ TPU పర్ఫార్మెన్స్ లో కానీ ఉంటుంది. టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే AI ప్రాసెసింగ్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. దానివల్ల మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లాగ్ ఉంటుంది. ఐఫోన్ లో బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ దర్ ఆప్టిమైజేషన్. క్వాల్కమ్ వాళ్ళు 8 ఎలైట్ చిప్ అనేది బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. A19 Pro చిప్ సెట్ తో కంపేర్ చేసినప్పుడు కొంచెం తగ్గుతుంది అంతే. ఫర్ కంపారిజన్
కన్వర్జన్ కోసం నేనైతే ఈ 3 ఫోన్స్ లోను Geekbench 6 కోర్స్ అయితే రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద రిజల్ట్స్ చూస్తున్నారు కదా. ఐఫోన్ లో ఫాస్టర్ రిజల్ట్స్ రావటమే కాకుండా మనకి మీరు సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా, మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా రెండిట్లోనూ మనకి ఐఫోన్ 17 Pro Max లో బెటర్ గా ఉంటుంది. పిక్సెల్ లో ఏది చూస్ చేసుకున్నా చాలా లేట్ గా వస్తాయి అండ్ చాలా తక్కువ స్కోర్ అయితే ఉంటది అనమాట. ఈ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేది ఎవ్రీడే యూజర్ కి అయితే పెద్ద డిఫరెన్స్ తెలియదు. గేమింగ్ కాకుండా నార్మల్ గా ఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఏ ఫోన్ అయినా ఒకటే లాగా ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్ యూజ్ చేసే వాళ్ళకి లేదంటే కెమెరా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఐఫోన్ కొంచెం హెవీ టాస్క్ ని బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఫస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే మనకి సామ్సంగ్ లో వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 200 మెగా పిక్సెల్స్ ఉంటుంది విత్ f1.7 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. అదే ఐఫోన్ లో చూసుకుంటే 48 మెగా పిక్సెల్స్ విత్ f1.8 ఇది కూడా 24mm ఫోకల్ లెంత్ లోనే ఉంటుంది. పిక్సెల్ విషయానికి వచ్చేసరికి 50 మెగా పిక్సెల్స్ విత్ f1.7 25mm కొంచెం వైడర్ షాట్స్ అనేవి పిక్సెల్ లో వస్తాయి. ఇక్కడ స్క్రీన్ మీద కెమెరా శాంపుల్స్ చూస్తున్నారు కదా. నార్మల్ డే లైట్ కండిషన్స్ లో మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు మూడిట్లోనూ సిమిలర్ గానే ఉంటుంది. టఫ్ సిచ్యువేషన్స్ లో మాత్రం మీకు ఫొటోస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. మీకు ఎలాంటి కండిషన్స్ లో అయినా సరే ఫోటో అనేది కళ్ళతో చూసినట్టు రావాలి, ఎలాంటి కండిషన్స్ లో అయినా సరే అనుకుంటే మీకు ఐఫోన్ ఇస్ ద ఆప్షన్. లేదు నాకు పిక్చర్స్ అనేవి ఎడిట్ అవ్వాలి, తీయంగానే ఎడిట్ అయిపోయి రావాలి అనుకుంటే పిక్సెల్ ఇస్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. సామ్సంగ్ లో ఏమవుతుందంటే సామ్సంగ్ లో మనకి ఐఫోన్ కన్నా బెటర్ ఫొటోస్ తీయగలదు, ఒక్కొక్కసారి మిస్ అవుతుంది అనమాట. కొన్ని ఫొటోస్ ఏమో బెటర్ గా ఉంటున్నాయి, కొన్ని ఫొటోస్ ఏమో వర్ష్ గా ఉంటున్నాయి. ఇక్కడ మీరు కెమెరా శాంపుల్స్ చూడొచ్చు. ఈ ఫొటోస్ ఏమో ఐఫోన్ కన్నా బెటర్ గా ఉంది, కొన్ని ఫొటోస్ లో ఏమో ఫోకస్ కూడా మిస్ అవుతుంది. ఇదంతా మనకి S26 అల్ట్రాకి అయితే చేంజ్ అవబోతుంది, ఎందుకంటే గ్లోబల్ షటర్ సెన్సార్ అయితే చేంజ్ అయిపోతున్నారు. అల్ట్రా వైడ్ విషయానికి వచ్చేసరికి పిక్సెల్ లో అండ్ ఐఫోన్ లో వచ్చేసి 48 మెగా పిక్సెల్ ని యూస్ చేస్తుంటే సామ్సంగ్ వాళ్ళు వచ్చేసి 50 మెగా పిక్సెల్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. మీకు కళ్ళతో చూసినట్టు షాట్ కావాలి అంటే ఐఫోన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. తర్వాత మీరు ఎడిట్ చేసుకోవాలి మాన్యువల్ గా. బట్ సామ్సంగ్ అండ్ పిక్సెల్ లో మనకి ఆల్రెడీ ఎడిట్ అయిపోయి వస్తుంది. పిక్సెల్ లో కొంచెం డార్క్ గా ఉన్నాయి, అల్ట్రా వైడ్ షాట్స్ అనేవి కొంచెం డార్క్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది టెలిఫోటో, ఐఫోన్ అండ్ పిక్సెల్ లో వచ్చేసి టెలిఫోటో లెన్స్ మనకి 48 మెగా పిక్సెల్ అయితే యూస్ చేస్తున్నారు. ఐఫోన్ లో వచ్చేసి మనకి టెలిఫోటోలో ఫొటోస్ తీసేటప్పుడు 4x అండ్ 8x ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. అదే పిక్సెల్ లో చూసుకుంటే మనకి 5x అండ్ 10x ఆప్షన్స్ అయితే ఉంటాయి. అదే సామ్సంగ్ విషయానికి వచ్చేసరికి సామ్సంగ్ 2 టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేస్తుంది. ఒకటి 50 మెగా పిక్సెల్స్, ఇంకోటి 10 మెగా పిక్సెల్స్. సో 10 మెగా పిక్సెల్స్ తో తీసినప్పుడు 3x లో అయితే మనకి ఫొటోస్ వస్తాయి. అదే మీరు 5x నుంచి ఫొటోస్ తీయాలి అనుకుంటే అది 50 మెగా పిక్సెల్స్ ని యూస్ చేస్తుంది. సో 5x అండ్ 10x ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మనం ఐఫోన్ ని యూస్ చేసుకొని ఈ ఇయర్ 40x వరకు జూమ్ చేసుకోవచ్చు. 40x లో అన్ని ఫోన్స్ లోనూ మనకి ఇమేజ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. బట్ మీరు 100x చూసుకుంటే ఐఫోన్ లో అయితే ఆప్షన్ లేదు. ఇక్కడ పిక్సెల్ ఫొటోస్ చూడొచ్చు, 100x లో కూడా మనకి క్లారిటీ అయితే కనిపిస్తుంది. ఇదంతా బికాస్ ఆఫ్ ద TPU. సో AI అయితే యూస్ చేస్తున్నారు పిక్సెల్ వాళ్ళు, దాని వల్ల మనకి సామ్సంగ్ కన్నా బెటర్ గా కనిపిస్తున్నాయి. మేబీ S26 అల్ట్రా లో ఇది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు ది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సెల్ లో చూసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 42 మెగా పిక్సెల్స్ అయితే యూస్ చేస్తున్నారు. అల్ట్రా వైడ్ షాట్ కూడా వస్తుంది, కాకపోతే ఓన్లీ ఇన్ పోర్ట్రేట్ మోడ్. సామ్సంగ్ లో చూసుకుంటే మనకి దీంట్లో 12 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా వైడ్ అండ్ అల్ట్రా వైడ్ షాట్స్ అయితే వస్తాయి, కాకపోతే ఓన్లీ ఇన్ పోర్ట్రేట్ మోడ్. బట్ ఐఫోన్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ఈ ఇయర్ అప్గ్రేడ్ చేశారు. దీంట్లో మనకి 18 మెగా పిక్సెల్స్ మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరాని అయితే యూస్ చేస్తున్నారు. ఇది కూడా పోర్ట్రేట్ మోడ్ లో షూట్ చేయొచ్చు. వైడ్ అండ్ అల్ట్రా వైడ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ల్యాండ్స్కేప్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేశారనుకోండి ల్యాండ్స్కేప్ లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎలా అయితే మెయిన్ కెమెరాతో ల్యాండ్స్కేప్ వీడియోని రికార్డ్ చేస్తారో అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా రికార్డ్ చేయొచ్చు. జస్ట్ ఈ బటన్ ని క్లిక్ చేస్తే చాలు సెన్సార్ అనేది ల్యాండ్స్కేప్ లోకి వెళ్ళిపోతుంది. బెటర్ సెల్ఫీస్ తీయాలన్నా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మీకు గ్రూప్ ఫొటోస్ తీయాలన్నా, గ్రూప్ సెల్ఫీస్ తీయాలన్నా, గ్రూప్ వీడియోస్ తీసుకోవాలన్నా ఐఫోన్ హ్యాస్ ఎ బెటర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, మనం రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ లోను 8K వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తాయి. 3 డివైజెస్ ని యూస్ చేసుకొని మనం 4K వీడియోస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు 24 అండ్ 30 FPS లో. అదే ఐఫోన్ యూస్ చేసుకుంటే మీకు 4K లో 120 FPS సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మూడిట్లోనూ 4K లో 60 FPS లో తీసిన వీడియో. నాకైతే ఐఫోన్ లో సెన్సార్షిప్ టెక్నాలజీని యూస్ చేయడం వల్ల బెటర్ స్టెబిలైజేషన్ అయితే కనిపిస్తుంది. వీడియో రికార్డింగ్ లో మీకు బెటర్ ఫీచర్స్ కావాలన్నా, లాగ్ సపోర్ట్ కావాలన్నా, ప్రోరెస్ వీడియోస్ తీయాలి అన్నా ఐఫోన్ has better options. Lastly coming to the battery, మనకి ఐఫోన్ విషయానికి వచ్చేసరికి ఈ ఇయర్ మనకి 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సిమ్ కార్డ్ మోడల్, రెండోది వచ్చేసి eSIM మోడల్. eSIM మోడల్లో మనకి 5088 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్ వాళ్ళు సామ్సంగ్ ఫోన్ కి అయితే మ్యాచ్ చేశారు బ్యాటరీ సైజ్ ని. బట్ ఇది ఓన్లీ eSIM మోడల్లోనే. ఫిజికల్ సిమ్ మోడల్లో మనకు ఓన్లీ 4823 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. సామ్సంగ్ ఫోన్ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. పిక్సెల్ ఫోన్ కి వచ్చేసరికి 5200 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది.
కానీ బ్యాటరీ లైఫ్ దేంట్లో బెటర్ ఉంది అని నన్ను అడిగితే కనుక ఫస్ట్ చాయిస్ విల్ బి అన్ ఐఫోన్. మోర్ దెన్ 2 days ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. తర్వాత మీకు సామ్సంగ్ డివైస్ అట్లీస్ట్ 2 days యూసేజ్ అయితే వస్తుంది ఆన్ అ నార్మల్ యూసేజ్. లాస్ట్ ఆప్షన్ ఈస్ పిక్సెల్ డివైస్. పిక్సెల్ ఫోన్కి ఏమవుతుందంటే 2 డివైస్తో కంపేర్ చేసినప్పుడు దీంట్లో పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది మిస్సింగ్. సో హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. దీనివల్ల బ్యాటరీ డ్రైన్ అనేది ఎక్కువ ఉంది. ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సిమిలర్. 3 ఫోన్స్లోనూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఐఫోన్లో మనం 40 watts ని యూజ్ చేయొచ్చు. పిక్సెల్ అండ్ సామ్సంగ్లో 45 watts వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంది. అండ్ ఐఫోన్ అండ్ పిక్సెల్లో మనకి మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంటుంది. ఐఫోన్ వాళ్ళైతే ఎప్పటి నుంచో మనకి మ్యాక్సేఫ్ సపోర్ట్ అనేది సపోర్ట్ చేస్తున్నారు. వైర్లెస్ గా చార్జ్ చేసినప్పుడు 25 watts వైర్లెస్ మ్యాక్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇదే సేమ్ సపోర్ట్ మనకి పిక్సెల్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. బట్ సామ్సంగ్ లో వచ్చేసి మనకు ఓన్లీ 15 watts వైర్లెస్ సపోర్టే ఉంది. అది కూడా జస్ట్ వైర్లెస్ సపోర్ట్ అనమాట. మ్యాగ్నెట్స్ ఏమీ లేవు. లాస్ట్లీ కమింగ్ టు ది ప్రైస్. సో లెట్స్ కంక్లూడ్. ఏ యూజర్ కి ఏ ఫోన్ బెటర్ గా ఉంటుంది అని నన్ను అడిగితే కనుక మీకు బెటర్ మల్టీ టాస్కింగ్ కావాలి, బెస్ట్ డిస్ప్లే ఉండాలి, బెస్ట్ టెలిఫోటో లెన్స్ కావాలి, బెస్ట్ డ్యూరబిలిటీ కావాలి, మీరు S25 అల్ట్రాని చూస్ చేసుకోవచ్చు. అండ్ 1 or 2 months లో మనకి S26 అల్ట్రా కూడా వస్తుంది. సో వెయిట్ ఫర్ ఇట్. లేదు స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి, గూగుల్ వాళ్ళ నుంచి వస్తున్న లేటెస్ట్ డివైస్ కావాలి అనుకుంటేనే 10 Pro XL ని చూస్ చేసుకోండి. ఐఫోన్ వచ్చేసి ఐఫోన్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. యాపిల్ వాళ్ళ నుంచి వస్తున్న హై ఎండ్ డివైస్. సో దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ డీసెంట్ గా ఉంటాయి. గుడ్ కెమెరా, గుడ్ వీడియో రికార్డింగ్, కానీ దీనికి బ్రాండ్ వాల్యూ ఉంది, రీసేల్ వాల్యూ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాంప్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఒక ఎకో సిస్టమ్ లో లాక్ అయిపోవాలి, నాకు యాపిల్ వాళ్ళ నుంచి వస్తున్న బెస్ట్ ఫోన్ కావాలి అనుకుంటే యూ కెన్ చూస్ ఐఫోన్ 17 Pro Max. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech.